గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నేను హర్యానా నుంచి తీసిన అండి. మనకు బండి లోడ్ అయ్యే ముందుగా మనం అక్కడ నుంచి ఇది మొత్తం చూస్తున్నారు కాదు, వైట్ సంచులు. దీంట్లో అయితే గోధుమల్ గడ్డి ఉంటాయండి, మొత్తం చాప్ చేసి ఉంటాయి, కుట్టి చేసి ఉంటాయి. దాని తర్వాత దానాల సంచులు, మొత్తం దానాల సంచులు ఏం చేస్తారంటే ఇట్లా కింద వేసుకొని ఏమేమి దానా మనకు మిక్స్ చేయాలి ఉంటాయి, అది మొత్తం దాని మీదనే వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటారు. మిక్స్ చేసిన తర్వాత మనకు ఎంత డేస్కి కోసం మనకు దానాల సంచులు కావాలి, 7 days అయితే మనకు జర్నీ ఉంటాయి. అందుకోసం సెవెన్ డేస్ది మనం మొత్తం దానా మిక్స్ చేసి కలిపి సంచులు నింపుకుంటారండి. ఎందుకంటే మధ్యలో టైం దొరుకుతాయి లేదు, టైర్డ్నెస్ ఎక్కువ ఉంటాయి, రాత్రి మొత్తం బండి జర్నీలో ఉంటాయి. అందుకోసం మనుషులు కూడా పండుకోవడానికి వీలు కాదు, చూస్తూ ఉంటారు పైన ఎక్కి బరల్ సరిగా ఉన్నది లేదు అని. అందుకోసం ఇది అయితే మిక్స్ చేసి మొత్తం రెడీ చేసుకుంటాం 7 స్టాప్ కోసం. సో ఇట్లా మొత్తం కేర్ టేకర్స్ ఉంటారు కాదు, కేర్ టేకర్ మొత్తం మంచిగా కలుపుకొని సంచిలు నింపుకుంటారు. అది ప్రతి స్టాప్లో ఒక సంచి, అది గోధుమల కుట్టి అయితే అది వేసేస్తారు. వేసిన తర్వాత దానా ఏమున్నది, ఇది దానా నానుకొని వేసేస్తారు. సో ఇది అయిపోయినాక బండిలో మొత్తం వేసుకుంటారు దానాలు, మన సంచులు ఏమున్నది మొత్తం బండిలో మంచిగా వేసుకొని. సో ప్రతి స్టాప్లో ఏం తీయాలి అదే మొత్తం రెడీ ఉంటాయి. సో ఫస్ట్ స్టాప్ వచ్చినాక దాంట్లో గోధుమల కుట్టిది ఒక సంచి, ఇంకా దానాల సంచి తీసుకొని అది తినిపిస్తాం. 2 times అయితే మేత మంచిగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తినిపించి, మార్నింగ్ కూడా పాలు తీస్తారు, ఈవినింగ్ కూడా పాలు తీస్తారు. సో ఇది సంచి చూస్తున్నారు కదా, బాడీ పైననే వేసుకుంటారు మొత్తం సంచులు. మన ఫీడింగ్ ఎంత ఉన్నది అది మొత్తం వేసుకుంటారు. ఇది అయితే బండిలో చూడండి, బండిలో బర్రెలు నిలబడతాయి కాదు, మొత్తం మట్టి వేసుకుంటారు. ఇది ఉసుక మొత్తం వేసుకొని ఇది ఉంటాయి, దీని మీదనే బర్రెలు నిలబడతాయి. ఎందుకంటే ఏమైనా మూత్రం పెండ చేస్తే జారకుండా ఉండాలి అని. సో ఇది చూస్తున్నాను, సంచి అయితే పైన వేసుకున్నాం, కింద అయితే మట్టి మంచిగా వేసి ఉన్నాం. సో బర్రె రావడానికి మొత్తం సరిగా జాగ్రత్తలు తీసుకొస్తాం. ఎందుకంటే 1800 నుంచి 2000 kilometers మనకు రావాలి బండి అంటే, బర్రెలు సరిగా రావాలి అంటే అది. ఇది ముందు చూస్తున్నారు కాదు, ఇది దాంట్లో అయితే 6 లేకుంటే 7 దూడలు అయితే ముందుగా కడతాం. దాని తర్వాత బర్రెలు వస్తాయి. బర్రెల్ లైన్ కట్టిన తర్వాత లాస్ట్ మనం క్లోజ్ చేసేటప్పుడు కూడా 3 దూడలు వెనుక ఉంటాయి. ముందుగా అయితే 7 ఉంటాయి, వెనుక 3 ఉంటాయి. ఒక్క బండిలో అయితే 10 గీదలు మనం అక్కడ నుంచి ఎక్కువ వేయడానికి జరుగుతాయి. సో ఇది కొంచెం మీకు ఐడియా కావాలి అని ఈ వీడియోస్ అయితే వేస్తున్నాయి. ఎందుకంటే అందరికీ ఉంటాయి కాదు, కొంచెం నాలెడ్జ్ తీసుకోవాలి, క్యూరియస్గా ఉంటారు, అరే అంత దూరం నుంచి ఎట్లా వస్తాయి బర్రెలు, వాళ్ళకు ఫెసిలిటీస్ ఏముంటాయి అని. సో మనకు యాక్చువల్ అయితే అక్కడ నుంచి 5 స్టాపే ఉంటాయి. 5 స్టాప్లో ఆగినంతగా తినడానికి అంతా మొత్తం మేత, దానా, మెడిసిన్స్ మొత్తం వేసుకుంటాం. మధ్యలో 2 నైట్ కూడా రెస్ట్ ఇస్తాం బర్రెలకి, ఎందుకంటే టైర్డ్నెస్ ఉండకూడదు అని. సో ఇది అయితే హర్యానా నుంచి ఎట్లా లోడ్ చేస్తున్నాం ఈ వీడియో అయితే నేను పూర్తిగా వేసిన. గుజరాత్లో అయితే ఈ ఫెసిలిటీస్ ఉండదు అండి. గుజరాత్ నుంచి బండి ఎప్పుడైనా బయలుదేరితే అది మధ్యలో స్టాప్స్ ఉంటాయి కాదు, అక్కడే మేత, దానా కొన్ని మనం తినిపిస్తాం. కానీ హర్యానా సంగతి ఎట్లా లేదు. హర్యానాలో మొత్తం మనం దానాలు అంతా వేసుకొని, మేత వేసుకొని, అంతా మెడిసిన్స్ వేసుకొని అక్కడ నుంచి బండి బయలుదేరుతాయి. సో ఇది అయితే కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా మీకు కూడా వేయాలి అని వేస్తున్నా. సో మా ఛానల్కు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లనే ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే నేను వేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్ థ్యాంక్స్. అక్కడ నుంచి లోడింగ్ వీడియో అయితే వేసినాం. అది ఆఫ్టర్నూన్ 2 o'clock 3 o'clock పడి దానా మిక్సింగ్ అది ఇది చేసేదాకా మనకు ఎట్లయినా అక్కడ చీకటి అయిపోతాయి. లోడింగ్ చేయడానికి మొత్తం పైన కట్టాలి, అంత పని ఉంటాయి. 4-5 hours పని, బండి అక్కడ నుంచి లోడ్ చేసే ముందుగా 4-5 hours లేబర్స్ పని అయితే ఉంటాయి. సో ఈ సండే కూడా 2 లోడ్ అయితే 3 అయితే వస్తున్నాయి మనకు హర్యానా నుంచి. సో ఫ్రెండ్స్ కీప్ ఇన్ టచ్. మంచి గీదలు కావాలి అంటే మదర్ డైరీ ఫామ్కి విజిట్ చేయండి. మంచి పాలు ఇచ్చే గీదలు, ప్యూర్ బ్రీడ్ హర్యానా నుంచి మనకు వస్తూ ఉంటాయి, గుజరాత్ నుంచి కూడా వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్
ఛానల్కు అయితే సబ్స్క్రైబ్ చేయండి. వాచ్ చేయడానికి, మన వీడియోస్ ఇచ్చడానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్. అక్కడ నుంచి బయలుదేరి మన దగ్గర రావాలి అంటే సో మొత్తం జాగ్రత్తగా రావాలి అంటే అప్పుడు దాకా రిస్కే ఉంటాయి. కానీ మీ డ్రైవర్స్ కేర్ టేకర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటారు. అందుకోసం మనకు